నమస్తే మ్యామ్, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. హాయ్. నమస్తే అండి. మేడం, ఇప్పుడు కొండా సురేఖ గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ అంటూ రాయడం జరిగింది. సో ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించింది, ఏదైతే అధికారులు ఉన్నారో సరిగ్గా పనిచేయట్లేదు, ఏదైతే తెలంగాణకు సంబంధించింది, ఏదైతే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళని సరిగ్గా పట్టించుకోవట్లేదు, ఈవెన్ తెలంగాణ నుంచి వచ్చిన భక్తుల్ని కూడా కొంతమంది పట్టించుకోవట్లేదు, వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తున్నారు. మీరు చెప్పినప్పటికీ కూడా, మీరు టీటీడీ అధికారులు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఇలాగే ప్రవర్తిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని కొండా సురేఖ గారు ఒక లెటర్ అంటూ రాయడం జరిగింది. సో ఆ లెటర్ పైన మీరేమంటారు మేడం? చంద్రబాబు నాయుడు గారు అధికారుల కింద చేసే తప్పుల్ని చంద్రబాబు నాయుడు గారు వేలెత్తి చూపిస్తున్న ఆ సెగ్మెంట్ చంద్రబాబు నాయుడు గారికి బ్యాడ్ నేమ్ వస్తుందంటారా? బ్యాడ్ టైం కాదు, కానీ ఈ రోజుకి అధికారులు ఇంకా కొత్త ప్రభుత్వానికి సహకరించట్లేదు అనేది వాస్తవం అని తేలింది ఇప్పుడు. ఓకే. ఇంతకు ముందు అంటూ ఉంటే కాదు 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 అన్నారు. ఇప్పుడు 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 అర్థమవుతుంది అవును కరెక్టే అని. ఎవరు ఇప్పుడు కొండా సురేఖ్ గారు కూడా లెటర్ రాసేసరికి ఇది ఎన్నో ఉదంతాలు. సాక్షాత్తు తెలుగుదేశం వాళ్ళకు కూడా అధికార పార్టీలో ఉన్నాము, మనం అధికారం తెచ్చుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డాము అవన్నీ గుర్తు చేసుకుంటా చాలా మంది చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎందుకు జరుగుతుంది అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఎవరో వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఈ టీటీడీ బోర్డు ఉంటది కదా, ఆ బోర్డు వాళ్ళతోటి కూర్చొని ఇలాంటి విమర్శలు రావటం ఎంతవరకు కరెక్టు, ఎందుకు చేస్తున్నారు ఇట్లాగా అని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు పిల్లిమెడలో గంట కట్టాలన్నట్లు కొండా సురేఖ్ గారు పిల్లిమెడలో గంట కట్టినట్టు చేశారు. ఏది ఏమైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాల్సిన టైం వచ్చింది. ఆలోచించుకోవాలి. ఎందుకంటే మన తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఇంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అందరికీ అక్కడ ఆ బోర్డులో కూడా మెంబర్స్ ఉండేవాళ్ళు, అన్ని ప్రాంతాలకి ప్రాతినిధ్యం వహిస్తూ. ఇప్పుడు కూడా బోర్డు మెంబర్స్ లో కొంతమంది తెలంగాణకు కూడా ప్రాతినిధ్యం ఉంది. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇలా జరగటం చాలా దురదృష్టకరం. అధికారంలోకి వచ్చి దాదాపు ఇంకొక 3 నెలలు అయితే సంవత్సరం అవుతుంది. సంవత్సరానికి కూడా ఒక పట్టు సాధించలేకపోతున్నారు కొన్ని శాఖల మీద అంటే ఇది చాలా శోచనీయమైన విషయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆలోచించాలి ఈ విషయం మీద. ఆలోచించి ఇందులో అసలు ఎవరు చేస్తున్నారు ఇట్లా, ఎందుకు, ఎవరి ప్రోద్బలంతో చేస్తున్నారు, ఇంకా అక్కడ ఉంటున్న ఎందుకు ఆ బోర్డు మీద నీలి ఏమంటారు ఇలాంటి వార్తలు రావటం చాలా దురదృష్టకరం. ఇలా వస్తే గనక ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ ప్రభుత్వానికి చాలా పెద్ద మచ్చ అన్నమాట ఇది. అందుకని దయచేసి ఎంత త్వరగా దీన్ని రెక్టిఫై చేస్తే అంత మంచిది. ఇంకా సురేఖ్ గారు కాబట్టి ధైర్యం కలదు కాబట్టి ఒక ఉత్తరం రాసింది. వేరే వాళ్ళు అయితే ఏదోలే ఎట్లా కొట్లా అని. అందుకే ఇప్పుడు యాదగిరి గుట్టకు సంబంధించి కూడా తిరుపతి టీటీడీ లాగా ఇక్కడ కూడా ఒక ధర్మకర్తల మండలి, ఆ మండలిలో సభ్యులు ఇట్లా బోర్డు ఒకటి చెయ్యాలని చూస్తున్నారు. అంతకుముందు కూడా కేసీఆర్ అనున్నాడు మనం గమనిస్తే గనక. అందుకని చెప్పి దీనివల్ల నార్త్ నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. అలాగే ఇతర దేశాల నుంచి కేవలం తిరుపతికి వెళ్ళడానికే వచ్చే భక్తులు ఉన్నారు. మరి అంత ప్రాధాన్యత ఉన్న ఆ గుడి విషయంలో, పైగా బోలెడు ఆదాయాన్ని తీసుకొచ్చి పెట్టే గుడి అది, ఆ గుడి విషయంలో ఇలా జరగటము అనేది పాడి ఆవుని ఎండబెట్టుకున్నట్లు అవుతుంది. అందుకని చెప్పి అట్లాంటి పరిస్థితులు ఏమైనా ఉంటే వాటి గురించి ఆలోచించుకుని పద్ధతి మార్చుకోవాలని చెప్పి. తెలంగాణ వాళ్ళకే కాదు ఈ పరిస్థితి, వాళ్ళకి కూడా ఇలాగే జరుగుతుందంట. మొన్న మధ్య ఎవరో ఒక పేరున్న జర్నలిస్ట్ కూడా నా దగ్గర వాపోయారు. అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఫీల్ అయ్యారు, ఆడికెళ్ళి చాలా ఇబ్బందులు పడ్డాము అని.
ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కూడా ఒకటి అర్థమైపోయిందిలేండి. ఒక అలవాటు ఉంది. అయినోళ్ళ కాకుల్లో కానోళ్ళ కంచాల్లో పెట్టేది. అతి తెలివితేటలు ఉన్నాయి వాళ్ళకి. మనాళ్లే కదా వీళ్ళు ఎక్కడికి పోతారు, అవును. బయటోళ్ళని కదా మనం రప్పించుకోవాలి అనే ఆ, ఒక లాజిక్ ఒకటి పనిచేస్తుంటది వాళ్ళకి. హార్డ్ కోర్ పార్టీ వాళ్ళు ఎక్కడికి పోరు కదా. అవును. అందుకని అందుకని ఏది ఏమైనా ఈ అసౌకర్యానికి మట్టుకు ఆ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సిందే. అటు కార్యకర్తల్లో అసహనం ఉన్నా, ఇటు పక్క పార్టీ పక్క రాష్ట్రంలో వాళ్ళు వీళ్ళకి కూడా ఎంతో కొంత ఆ దేవుడి మీద నమ్మకం ఉంటది, మాకు కూడా వాటా ఉంది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కదా. అవును. మరి అలాంటప్పుడు వాళ్ళకి వాళ్ళని ఇవాళ ఇలా వాళ్ళు నొచ్చుకునేటట్లుగా చేయటం ఎంతవరకు కరెక్ట్? అంతర్రాష్ట్ర సంబంధాలు బాగుండాలంటే అన్ని విషయాల్లోనూ జాగ్రత్త వహించాలి మరి. అవును. మేడం ఇక్కడ కొంతమంది ఏమంటారంటే మేడం, కొండా సురేఖ గారు రాసిన లెటర్ లో చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి, మీ టీటీడీ బోర్డు సంబంధించి ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాశారు. ఇక్కడ ఆంధ్ర తెలంగాణల వాళ్ళకి ఇద్దరికి గొడవ పెట్టేటట్టు ఉంది, చిచ్చు పెట్టేటట్టు ఉంది వీళ్ళు మాట్లాడే విధానాలు, వీళ్ళు చేసే చేష్టలు అని చెప్పేసి కొంతమంది అంటారు. సో దానిపైన మీరేమంటారు మేడం? ఇక్కడ అట్లాంటిది ఏమి లేదండి. ఓకే. అలా ఏమీ లేదు. ఇప్పుడు ఈ ఈ సమస్యను అడ్రస్ చేయకపోతేనే ఆంధ్ర తెలంగాణ వాళ్ళ మధ్యలో గొడవలు వస్తాయి. ఓకే. సో ఆవిడ కేవలం ఇప్పుడు అధికారుల వల్లే. ఆమె లెటర్ లో ఏం తప్పు లేదు. ఓకే. ఏదైతే ఇప్పుడు అధికారుల వల్లే, టీటీడీ సంబంధించిన అధికారుల వల్లే ఇవన్నీ జరుగుతాయని అంటారు. వాళ్ళ వెనక ఏదైనా పెద్ద తలకాయ ఉందని మీరు భావిస్తున్నారా? అంటే కొంతమంది అధికారులు, కొంతమంది పోలీసులు సహకరించట్లేదు అనేది జగమెరిగిన సత్యం కదా. ఇక దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది? ఆ పట్టు సంవత్సరమైన దగ్గర దగ్గర 9 నెలలు అయినా కానీ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆ పట్టు సంపాదించలేకపోతున్నారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగానే ఉంది. ఓకే. కొంతమంది పోలీసులు మారట్లేదు, అలాగే కొంతమంది అధికారులు మారట్లేదు, చూస్తున్నాం మనం. అవును. మరి ఈ పరిస్థితి ఏంటి అనేది సమీక్షించుకోవాలి, ఏ శాఖ ఆ శాఖ. లేకపోతే ఓకే. కష్టం, ఇట్లాంటి మాటలు పడాల్సి వస్తుంది మరి. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.